ఒకప్పుడు తినడానికి తిండి లేదు. ఇప్పుడు ఇండియాలోనే టాప్ కమెడియన్. సినిమా ఇండస్ట్రీలో ఒక్క రోజులో స్టార్ అయిపోవడం అనే మాటే ఉండదు. సక్సెస్ఫుల్ సెలబ్రిటీల జీవితంలో ఎన్నో ఏళ్ల కన్నీళ్ల కష్టం ఉంటుంది. హీరోయిన్లే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు కూడా ఎంతో కష్టపడితే కానీ ఒక స్థాయికి రాలేరు. ఉమెన్ ఆర్టిస్టుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇలాంటి అడ్డంకులన్నీ అధిగమించి బెస్ట్ కామెడియన్గా పాపులర్ అయిన ఓ మహిళా ఆర్టిస్ట్ జర్నీ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తన కామెడీతో అందరికీ నవ్వులు తెప్పించే ఈ లాఫ్టర్ క్వీన్ జీవితంలో భరించలేని విషాదం ఉంది. ఎండిపోయిన రొట్టె ముక్క తింటూ కాలం గడిపిన ఈ నటి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ కామెడియన్గా ఉంది. ఆమె ఎవరో కాదు, ద కపిల్ శర్మ షోతో పాపులర్ అయిన భారతి సింగ్. బాలీవుడ్లో యూనిక్ కామెడీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది భారతి సింగ్. వివిధ రియాలిటీ షోల్లో పాల్గొంటూ తన టాలెంట్ ఏంటో ఆడియన్స్కు చూపించింది. స్టాండప్ కమెడియన్గా కూడా అందరినీ ఎంటర్టైన్ చేసింది. అయితే భారతి సింగ్ కెరియర్ అంత ఈజీగా సాగలేదు. తన జీవితంలో జరిగిన ఘటనల గురించి ఆమె ఓ పాడ్కాస్ట్లో వివరించింది. భారతి 1984 జూలై 3న పంజాబ్లోని అమృత్సర్లో పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పూర్వీకులది నేపాల్ కాగా తల్లిది పంజాబ్. భారతికి 2 ఏళ్ల వయసు ఉండగానే తండ్రి మరణించాడు. దీంతో అప్పటి నుండి తల్లిపై కుటుంబ భారం పడింది. రాత్రి పగలు తేడా లేకుండా తల్లి కష్టపడేది. పగలు ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బ్లాంకెట్ కుట్టేది. రాత్రి ఇంటికి వచ్చాక స్టిచ్చింగ్ చేసేది. ఒక్కోసారి తినడానికి ఒక్క పూట తిండి కూడా దొరికేది కాదట. దీంతో ఎండిపోయిన రొట్టె ముక్కను ఉప్పు పెట్టుకుని తినేవాళ్లమని, అలా ఎన్నో రోజులు గడిపామని భారతి చెప్పింది. భారతి ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ స్టాండప్ కామెడీ రియాలిటీ సిరీస్లో పాల్గొని రన్నర్-అప్గా నిలిచింది. అక్కడ నుండి ఆమె కెరియర్ సక్సెస్ టర్న్ తీసుకునింది. వరుసగా రియాలిటీ షోలో అవకాశాలు వచ్చాయి. అలా కామెడీ సర్కస్, కామెడీ నైట్స్ విత్ కపిల్, ది కపిల్ శర్మ షో, లాఫ్టర్ చెఫ్స్ వంటి సక్సెస్ఫుల్ రియాలిటీ షోలలో భారతి సింగ్ పాల్గొనింది. క్రమంగా దేశంలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ చార్జ్ చేసే కమెడియన్లలో ఒకరిగా నిలిచింది. భారతి సింగ్కు షూటింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసింది. నేషనల్ లెవెల్ రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్లో పంజాబ్ టీం తరపున భారతి సింగ్ పాల్గొనింది. పంజాబ్ తరపున ఆడేటప్పుడు తనకు రోజుకు 15 రూపాయలు ఇచ్చేవారట. దీంతో పాటు ఉచితంగా భోజనం కూడా పెట్టేవారు. ఇవి కాకుండా 5 రూపాయల విలువైన జ్యూస్ కూపన్లు కూడా అందించేవారు. ఈ కూపన్లను జమ చేసి ఇంటికి ఫ్రూట్ జ్యూస్లను పట్టుకెళ్లేది. ఇప్పటికీ తనకి షూటింగ్ చేయాలని ఉంటుందని పాడ్కాస్ట్లో భారతి సింగ్ చెప్పుకొచ్చింది. భారతి సింగ్ నికర సంపద సుమారు 30 కోట్లుగా ఉంటుంది. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో కెరియర్ని బిజీగా గడుపుతుంది. భారతి సింగ్ 2017లో హర్షల్ లింబాచియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకునింది. వీరికి 2022లో కుమారుడు లక్ష్య సింగ్ జన్మించాడు.